సో ఇప్పుడు వైట్ క్రిస్టా అండ్ బ్లాక్ క్రిస్టా రెండు మనం రైడ్కి వెళ్తున్నాం. రైటా రైట్ తీద్దాం. అయితే మొత్తం ఫుల్ టెన్స్ ఉన్నాయి కదా, సో మంచిగా మస్తుగా అనిపిస్తుంది మన బండి కూడా. లుక్ చూసుకోవచ్చు, రెండు బండ్లను ఒకసారి ఫోటో తీద్దామని చెప్పేసి ఇక్కడ ఆపినాము. చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి మన బండ్లు. ఇక్కడ కార్ పార్కింగ్ స్పేసే లేదు, ఫుల్ అయిపోయింది మొత్తం. సో కార్ అక్కడ ముందులో పెట్టేసుకొని వెళ్దాం మనం అడికి. ఇట్లా లైన్గా మన ఫ్రెండ్ బండి మన బండి ఇట్లా లైన్గా పోతుంటే మస్తు అనిపిస్తుంది. ఆ ఫీల్ వేరే ఉంటుంది అసలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ మాట చెప్పి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే వీకెండ్ కాబట్టి ఈవినింగ్ అట్లా వెళ్దాము, ఒక చాయ్కి ఆర్ అట్లా వెళ్ళేసి ఒక చిన్న ట్రిప్ లాగా వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఒక చిన్న షార్ట్ రైడ్ ఇది. సో గైస్ ఇప్పుడైతే మనతో పాటు మీ అందరికీ తెలుసు కదా ఆసిఫ్, బ్లాక్ కలర్ క్రిస్టా ఉంటుంది. సో ఇప్పుడు వైట్ క్రిస్టా అండ్ బ్లాక్ క్రిస్టా రెండు మనం రైడ్కి వెళ్తున్నాం. ఇక్కడనే మా ఇంటి దగ్గర పిస్తా హౌస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది షామీర్పేటలో. సో అక్కడికి వెళ్ళేసి నార్మల్గా ఇట్లా ఛాయ్ తాగేసి వద్దాము, చాలా డేస్ అయిందని చెప్పేసి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ కూడా వస్తుండు, శ్రావణ్, మీ అందరికీ తెలుసు కదా. సో ఆయన రానే వీడియో కంటిన్యూ చేద్దాం. ఆయన కూడా వచ్చేసిండు ఇప్పుడు. సో గైస్ ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ నుంచి మనకు 10 minutes ఉంటుంది పిస్తా హౌస్ కూడా. అండ్ వీడియో ఇంకోరన్నా లైక్ చేయకపోయి ఉంటే జల్దీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన క్రిస్టాది నంబర్ ప్లేట్ రివీలింగ్ వీడియో కూడా వచ్చేస్తుంది. ఈ వీడియో మ్యాక్సిమం ఈ సాటర్డే అప్లోడ్ అయిపోతుంది. మ్యాక్సిమం నేను ట్రై చేస్తా సాటర్డే అప్లోడ్ చేయడానికి. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ ఉంటుంది గైస్. నేను ఇన్ని రోజుల నుంచి చేయలే కదా, కొంచెం బిజీ ఉండే, అట్లా అని చెప్పేసి చేయలేను. ఇప్పటి నుంచి అయితే రెగ్యులరే చేసేస్తా. మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. అందరూ జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం వీడియో అయ్యాక చాలా డేస్ అవుతుంది కదా, సో నోటిఫికేషన్స్ కూడా చాలా మందికి రావనుకుంటా నాకు తెలిసినంత వరకు. లాస్ట్ 2 షార్ట్స్ కూడా ఎవరికి రాలేవు. సో ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ పాపప్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఏం లేట్ చేయకుండా నేను మా ఫ్రెండ్ అక్కడ వచ్చిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను. సో గైస్, క్రిస్టా లవర్స్ ఎంతమంది ఉన్నారో జల్ది ఒకసారి కామెంట్లో క్రిస్టా అని పెట్టేసేయండి. ఒక క్రిస్టా అంటేనే మనకు అది ఏదో ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా వైట్ బ్లాక్ 2 క్రిస్టాలల్లా పోతుంటే మస్తు అనిపిస్తుంది. వ్లాగ్ కూడా చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు. అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఏం లేదు, ఛాయ్ తాగేసి వచ్చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. చాలా డేస్ అయింది కలవక కూడా. క్రిస్టా డెలివరీ వీడియో ఇంకోరైనా చూడకపోయి ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. గైస్ మీరు లైక్ చేయడానికి ఒక 2 seconds కూడా పట్టదు వీడియో. సో జల్దీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఛానల్కి ఇంకొంచెం రీచ్ అనేది పెరుగుతుంది. సో మర్చిపోకుండా అందరు లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. కొత్త ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసినాం పిస్తా హౌస్ దగ్గరికి. మీ అందరికీ తెలిసే ఉంటుంది షామీర్పేట పిస్తా హౌస్. ఇంకా ఆసిఫ్ అయితే రాలేడు, వస్తున్నానన్నాడు. సో మనం వచ్చే వరకు ఇక్కడ ఆగాలి. వచ్చేసింది గైస్ మా ఫ్రెండ్ కూడా. ఇక్కడ కనిపిస్తుంది కదా కార్, ఇన్నోవా బ్లాక్, ఇదే. ఆయన కూడా వచ్చేసిండు. ఇక్కడ కార్ పార్కింగ్ స్పేసే లేదు, ఫుల్ అయిపోయింది మొత్తం. సో కార్ అక్కడ ముందులో పెట్టేసుకొని వెళ్దాం మనం అడికి. చూస్తురా గైస్ ఎంత ఫుల్ ఉందో ఇక్కడ. సో ఇప్పుడైతే వచ్చేసినాం మనము. ఛాయ్ తాగేసి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే వచ్చేసినాం, ఛాయ్ కూడా తాగేసినాం, అయిపోయింది.
ఇక్కడ కూర్చుందామన్నా కూడా చాలా అసలు ప్లేసే లేదు. ఇక్కడ కూర్చుందామన్నా కూడా అంత ఫుల్ రష్ ఉంది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని అనం కార్లు ఉన్నాయో, పార్కింగ్ అక్కడ ప్లేస్ లేదు. సో ఇప్పుడైతే చాయ్ కూడా తాగేసినాము. ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ పక్కన ఆగేసి ఒక థంబ్నెయిల్కి ఒక మంచి ఫోటో తీసుకొని స్టార్ట్ అయిపోదాం. చూస్తారా గైస్, ఇక్కడ ఆపేసినాం. మన దానికి ఏంటంటే ఇది వచ్చేసి గ్రిల్ 2022 మోడల్, ఇది వచ్చేసి 2024. గ్రిల్ చూసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అండ్ మన బండికి నెంబర్ ప్లేట్ కూడా రీసెంట్గానే వచ్చింది. సో ఇంకా ఇయ్యలేము. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనకి రివీలింగ్ వీడియో వస్తుంది. అందరూ జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అదే వీడియో పెట్టేస్తా. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. ఇంకొంచెంసేపు ఆగుదాం అనుకున్నాం కానీ ఇక్కడ చాలా రష్ ఉంది కదా, సో ఇంకా ఎందుకు ఎక్కువసేపు ఆగడం అనేసి వెళ్ళిపోతున్నాం. సో గైస్ ఇప్పుడైతే యూటర్న్ కూడా చేసేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం డైరెక్ట్. ఇదే రైడ్ పొద్దున్న చేస్తే మంచిగా ఉంటుండే అని ఇంకా ఈవినింగ్ అట్లా టైంపాస్కి బయటకు వెళ్ళాం కదా, అట్లానే వ్లాగ్ చేయొచ్చు అన్నట్టు వెళ్ళినుండే. ఇంక ఇప్పటి నుంచి లైన్గా వ్లాగ్ చేస్తూనే ఉంటా. మీరు చూసుకోవచ్చు ఇప్పుడు టైం కూడా మనకి 5:20 అవుతుంది ఆల్మోస్ట్. ఈ టైంకి వచ్చినాము. అండ్ ఆ బండి ఈ బండి వచ్చేసి సేమ్ మోడల్ మనది 2.4Z, కానీ ఆ బండి వచ్చేసి 2022, మనది వచ్చేసి 2024. జస్ట్ కలర్ ఒక్కటి డిఫరెంట్ అంతే, ఇయర్ ఒకటి డిఫరెంట్ అంతే. సేమ్ మొత్తం బండి మొత్తం సేమ్ మనది. చూసుకోవచ్చు ఆ బండి కూడా మనకి ముందులనే ఉంది, వెళ్తుండు ముందులా. మనం ఇప్పుడు వచ్చేసి షామీర్పేట్ లేక్ దగ్గర ఉన్నాం. షామీర్పేట్ లేక్ అందరికి తెలిసే ఉంటుంది. ఇట్లా లైన్గా మన ఫ్రెండ్ బండి మన బండి ఇట్లా లైన్గా పోతుంటే మస్తు అనిపిస్తుంది. ఆ ఫీల్ వేరే ఉంటుంది అసలు, ఒకదాని ఇంకా ఒకటి పోతుంటే. సో గైస్ ఇంకా క్రిస్టాలో ఏమేమి వీడియోస్ కావాలి జల్దీ కామెంట్లో చెప్పండి. ఇప్పటి నుంచి మనది క్రిస్టాల్లో వస్తాయి వ్లాగ్స్. ప్రాంక్ వీడియోస్ అవి ఇవి ట్రై చేసినాం కానీ అవిటికి అంత రెస్పాన్స్ ఏం రాలేదు. సో మనం క్రిస్టాల్నే చేద్దాం. మీ సపోర్ట్ దీంట్లో ఉంటే ఎక్కువ మనం దీంట్లోనే చేద్దాం. ఈ వ్లాగ్స్ అంటే లైక్ వీకెండ్ రైడ్స్, ఇట్లా చిన్న చిన్న రైడ్స్ కాకుండా నార్మల్ ట్రిప్స్ అవి ఇవి కూడా చేస్తా. ఇంకా ఈ బండ్లోనే చేద్దాము. అండ్ క్రిస్టా అంటే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ లైక్ బండి గురించి ఏంది అనేది చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తా. ఇట్లాంటి రన్నింగ్లో చేయలేను. ఇప్పుడు బండి ఆపి చేసే వీడియోస్ అట్లాంటివి ఉంటాయి కదా, దాంట్లో నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తా క్రిస్టా ఏంది అనేది. నెక్స్ట్ ఎప్పుడైతే మనం నంబర్ ప్లేట్ రివీలింగ్ వీడియో చేస్తామో దాంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత కూడా ఒక వీడియో పెడతా. బండి లైక్ చాలా మందికి ఉంటుంది కదా బండి అసలు ఏంది ఎట్లుంటుంది బండి అనేసి. సో మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా నేను. అండ్ బండిలో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో గైస్ ఇప్పుడైతే వచ్చేసినాము. మనం ఈ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవాలి. మా ఫ్రెండ్ అయితే స్ట్రైట్ వెళ్ళిపోతాడు, ఇట్లానే వెళ్ళిపోతాడు మా ఫ్రెండ్. ఇప్పుడు ఆయన అటు స్ట్రైట్ వెళ్ళిపోతాడు, మనమైతే ఇటు లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఆయనకి బాయ్ చెప్పేసి మనం కూడా వెళ్ళిపోదాం. రైటా? రైట్ తీద్దాం. ఇక సైడ్ పెట్టాలా బండి? ఓకే. రెండు బండ్లను ఒకసారి ఫోటో తీద్దామని చెప్పేసి ఇక్కడ ఆపినాము. చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి మన బండ్లు. ఇక్కడ ఒక ఫోటో తీసుకొని ఇటు నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు క్లౌడీ నేచర్ కూడా మంచిగా ఉంది మనకి. ఆ రెండు బండ్లకి అయితే మొత్తం ఫుల్ టిన్స్ ఉన్నాయి కదా, సో మంచిగా మస్తుగా అనిపిస్తుంది మన బండి కూడా. లుక్ చూసుకోవచ్చు రెండు బండ్లు.
నేను తీసిన ఫొటోస్ ఇక్కడ సైడ్కి పెడతా, చూడండి మీరు కూడా. గైస్ ఇప్పుడైతే అయిపోయింది, ఫొటోస్ కూడా తీసేసినాం, స్టార్ట్ అయిపోయినాం. మాకు అది ఏం నేర్చారో ఏమో తెలియదు కానీ లైక్ ఇట్లా బండి ఏదైనా మంచి లొకేషన్ కానీ మన బండ్లన్నీ కలిసినప్పుడు కానీ ఆ ఫొటోస్ తీసుకోవడం అదొక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. సో అందుకే మేము ఏడ అయినా కూడా మంచి అవి ఒక మెమరీస్ టైప్ ఉంటాయి, అట్లా అని చెప్పేసి ఫొటోస్ తీసుకుంటాము. సో ఇక్కడతో నేనైతే వ్లాగ్ ఆపేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.